తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మచి. నమస్కారం. గురుగారు, గవ్వ ప్రశ్నను అనుసరించి మరి కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండనుంది? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుత్యం 7, అవమానం 5. ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి, బుద్ధిమాంద్యంగా ఉండటం, నిర్ణయాలు సత్వరంగా తీసుకోలేకపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఏర్పడతాయి, మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంది. వీటి వల్ల కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, జీవన విధానం మాత్రం మారట్లేదన్న భావన మనసులో ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సంతానపరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వస్తూ ఉంటాయి. మనమే జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఇన్నేళ్ళుగా కష్టపడుతున్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ యొక్క జీవన గమనం ఏంటన్నటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, శారీరకపరమైనటువంటి అలసట, ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే తీవ్రంగా ఏలినాటి శని జరుగుతూ ఉంటుందో, ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానం వాక్స్థానంలో శని భగవానుడు గోచారవశాత్తు ఉన్నటువంటి దశలు వస్తూ ఉన్నాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం ఆపివేయాలి. కొత్త వ్యవస్థను సృష్టిద్దాం, కొత్త ఉద్యోగంలోకి వెళదాం, లేదా ఇంతకు మించినటువంటి ఉద్యోగం మళ్ళీ వస్తుందేమో అన్నటువంటి కొత్త ఆశల చేత మీరు చేసే ప్రయత్నాల వల్ల ఉన్నటువంటి మంచి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని పోగొట్టుకుంటాం. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాలం పాటు కుంభరాశి జాతకులు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటమే ఉత్తమం. ఉన్నటువంటి చోట ఉండటం, చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల కంటే కూడా శని రాహు సంబంధమైనటువంటి తీవ్రత కాస్త అనుకూల ప్రతికూలవంతమైనటువంటి అంశాలకు ప్రధానమైనటువంటి కారణం అవుతున్నటువంటి సందర్భంలో మనకి ఎప్పుడైతే తీవ్రమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయో, తీవ్రమైనటువంటి నష్టాలు వాటిల్లుతూ ఉంటాయో, శని భగవానుడి వల్ల ఇక్కట్లు పడుతున్నామని మనం అంటూ ఉంటాం మాట వరుసకి. అవును, ఇది వాస్తవం. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మనకు కష్టాలు, నష్టాలు, దుఃఖం ద్వారా మనకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పాప కర్మల్ని తొలగించి వేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరికొలది రోజుల తర్వాత మీరు ఊహించలేనటువంటి ఆకస్మికమైన ధనప్రాప్తి యోగాలు కూడా ఉన్నాయి. కానీ ద్వితీయ స్థానంలో శని భగవానుడి సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోవటం, మీ ఆలోచన సరిగ్గా పనిచేయలేకపోవటం, వాస్తవాన్ని గ్రహించలేకపోవటం, దీనివల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. రుణ సంబంధమైనటువంటి బాధలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక సంఘర్షణ ఎక్కువగా పొందుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహత వల్ల మాత్రమే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మనం పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆరోగ్యం సరిగ్గా లేదో, ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బంది వచ్చిందో, ధనం వచ్చిన అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతూ ఉంటుందో, ఆలోచనలు సరిగ్గా లేవో, మనిషి యొక్క జీవన వ్యవస్థే కాదు కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. పంచమ స్థానంలో గురువు ఎలాంటి సహాయం లేడంటారా? కొన్ని సందర్భాల్లో
రాహు శని సంబంధమైనటువంటి తీవ్రత అధికమైనప్పుడు, మిథున రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క శత్రుమిత్ర కారకత్వాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి గ్రహం యొక్క స్థితిగతులను అనుసరించి కొన్ని పరిస్థితుల్లో అది అదృష్టమా కాదా అన్నటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. వీరికి అత్యంత అనుకూలవంతంగా తోడ్పాటునిచ్చేటువంటిది ఈ 9 గ్రహాల కంటే కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఇలవేల్పు యొక్క కరుణ తక్కువైతే మనం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. తీక్షణమైన కష్టాలు వచ్చినప్పుడు అది కేవలం ఏలినాడ్సనే కానక్కర్లేదు, కొన్ని గ్రహాల యొక్క స్తంభన ఏర్పడ్డప్పుడు, ఇంకా విచిత్రవంతమైనటువంటి స్థితిగతుల్లో గ్రహగతులు ఉన్నప్పుడు, తీవ్రమైన కష్టాలు నష్టాలు వాటిల్లుతున్నప్పుడు మీ ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించండి. ఆ దేవతా స్వరూపాల యొక్క అనుగ్రహం వల్ల సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా వస్తూ ఉంటుంది. తప్పకుండా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనాన్ని అనుసరించి చూస్తే ఈ రాహు సంబంధమైన శని సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి యుతి, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే జీవితం ఒక పరీక్షాకాలంగా ఉండబోతున్న యుక్తితో తీసుకున్న నిర్ణయాలు, పరిస్థితుల ప్రభావంగా వచ్చేటువంటి పరిస్థితులు కేవలం ఒక్క దైవబలం, అది కూడా మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపమే వీటన్నిటి నుంచి మనల్ని బయట వేయగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఆలోచనతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం చెప్పదగిన సూచన. మరి ఈ రాహువు శని ప్రతికూలత నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క పరిస్థితిని కలో వెంకట నాయకగా అంటూ ఉంటాం. 7 కొండల మీద ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుని శని భగవానుడే కాదు, ఏ గ్రహాలు కూడా తాకేటువంటి పరిస్థితి ఉండదు. విశేషవంతమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన శనివారం పూట 7 శనివారాల పాటు మీ సమీపమైనటువంటి ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి అందచేయండి. 3 మాసాలలోపు ఆ తిరుమలలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షమైన దైవాన్ని దర్శించి రాగలిగితే వారి యొక్క కరుణతో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు పొందుతారు. ప్రత్యేకించి కాలభైరవ స్వామి వారిని, కాలభైరవ రక్షణ మెళ్ళలో ధరించిన కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉన్న ఓర్పు సహనంతో పాటు కష్టాలను కూడా ఎదుర్కొనేటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతులు మీకు వస్తాయి. దశరథుడంతటి వాడికే కష్టాలు వస్తాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం దశరథుడు కూడా శనిని పూజించి ఉంటాడు. అందుకే దశరథకృత శని స్తోత్రం కూడా మనకు అందుబాటులో ఉంటూ ఉంటుంది. ఇటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని, ఇష్టదేవతా స్వరూపాన్ని, కలియుగ ప్రత్యక్ష దేవతా స్వరూపాన్ని పూజించడం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ ఏడాది కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందన్న అంశం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి.